నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్ళే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా మెడికల్ చేయించుకోవాలంటే హైదరాబాదు, బెంగుళూరు అలాగే చెన్నైకి అయితే వెళుతూ ఉన్నారన్నమాట. ఇక పైన రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారి కోసం కడపలోనే మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కడపలో 3 చోట్ల అయితే ఈ యొక్క మెడికల్ సెంటర్లను అయితే ఏర్పాటు చేశారనమాట. నేను చుట్టుపక్కల వారిని కనుక్కున్నాను. ఇంకా అయితే అధికారిక ప్రకటన రాలేదు. కడప ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తేజ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఈ పెట్రోల్ బంక్ పక్కనే మనం చూసుకుంటే కానీ ఒక బిల్డింగ్ ఉంటుందన్నమాట. ఆ యొక్క బిల్డింగ్లో అయితే కానీ జీవోన్ అని చెప్పేసి అక్కడే ఒక మెడికల్ సెంటర్ కొత్తది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది కదా, జీవోన్ హెల్త్ కేర్ సెంటర్ అని చెప్పేసి. ఇది వచ్చేసి 2nd ఫ్లోర్లో ఉందన్నమాట. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. అక్కడ పని చేస్తూ ఉన్న పెద్ద ఆయన్ని అడిగితే కానీ ఒక 15-20 రోజుల లోపల ఓపెన్ అయిపోతుందని చెప్పారనమాట. కాబట్టి దీని గురించి అధికారిక ప్రకటన వస్తానని మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి కడపలో జనాలంతా అనుకుంటూ ఉంటున్నారన్నమాట. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒకటి, గోకుల్ సర్కిల్లో ఒకటి, అలాగే కోఆపరేటివ్ కాలనీలో మొత్తం 3 మెడికల్ సెంటర్లు రాబోతూ ఉన్నాయి. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు, ఇతర దేశాలకు వెళ్ళే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ ఇకపైన కడపలోనే జరుగుతూ ఉంది. లోపల చూడండి, ఇలా ఉందన్నమాట. లోపలికి నేను వచ్చిన తర్వాత మొత్తం ఇది జీవోన్ మెడికల్ సెంటర్ అనమాట. కొత్తగా ఓపెన్ చేస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఎవరైతే మెడికల్కి వచ్చిన వాళ్ళు కూర్చునేదానికి కానీ, వాళ్ళకి టెస్టులు చేసేదానికి కానీ పూర్తిగా అయితే సిద్ధం చేస్తూ ఉన్నారనమాట. దీని గురించి అధికారిక ప్రకటన వస్తూనే మీకు తెలియజేస్తాను. అలాగే ఇక మెడికల్ సెంటర్ వాళ్ళకు సంబంధించిన ఎవరైతే ఆఫీసర్లు, అధికారులు ఉన్నారో వాళ్ళని కలిసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నానన్నమాట. వాళ్ళని అడిగి పూర్తిగా మెడికల్ సెంటర్లు ఓపెన్ అవుతున్నాయంటే కానీ ఇంకా కడపలో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ప్రస్తుతానికి నాకు అందిన సమాచారం మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు తెలియజేస్తే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనం ఛార్జీలు పెట్టుకొని బెంగుళూరు, హైదరాబాదు, చెన్నైకి వెళుతూ ఉంటే అక్కడ మెడికల్ సెంటర్లు మనం చూసుకుంటే కానీ చాలా వరకు అయితే ఫెయిల్ చేస్తూ ఉన్నాయన్నమాట. మన కడపలోనే పడితే కానీ మనం ముందుగానే మెడికల్ చెకప్ చేయించుకొని మెడికల్కి వెళితే కానీ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ని అయితే పెడుతూ ఉన్నారు. దాని తర్వాత కోఆపరేటివ్ కాలనీకి అయితే వెళుతూ ఉన్నాను. ఇప్పుడు నేను రాజారెడ్డి వీధిలో నుంచి, కడప రాజారెడ్డి వీధిలో నుంచి వెళుతూ ఉన్నాను అనమాట. ఇక్కడి నుంచి వెళుతూనే మనకు రైట్ సైడు పోలీస్ గెస్ట్ హౌస్ అనేది వస్తుంది అనమాట. దాన్ని దాటుకుని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళుతూ ఉన్నాం కదా, వచ్చే రైట్ సైడ్ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కడపలో ఉన్న వారికి అడ్రస్ అయితే తెలిసి ఉంటుంది. ఇక్కడ కళావతి హాస్పిటల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ విగ్రహం ఉంది కదా, ఈ నుంచి ఇటు రైట్కు లోపలికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఏమనుకున్నాను కానీ ఇది పోలీస్ గెస్ట్ హౌస్ దాటిన తర్వాత సిటీ కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని అయితే వచ్చిందనమాట. అలాగే దాని తర్వాత ఇంకొకటి కూడా మీకు నేను చూపిస్తాను అనమాట. అది మీరు బెంగళూరులో కూడా ఎక్కడైనా చూసింటారు మెడికల్ సెంటర్, గోకుల్ సర్కిల్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి కోఆపరేటివ్ కాలనీలో 2వది అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ పైన ఉందన్నమాట, ఈ బిల్డింగ్ పైనే ఉందన్నమాట. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు వచ్చే వరకు ఈ మెడికల్ సెంటర్లో ఓపెన్ అయితే అంతవరకు మించింది లేదనమాట. ఇది వచ్చేసి గోకుల్ లార్జీ సెంటర్లో సర్కిల్లో అయితే ఉందన్నమాట, సాంఘి మెడికల్ సెంటర్. అలాగే దీనిని కూడా త్వరలో ఓపెన్ చేస్తూ ఉన్నట్లయితే మాకు తెలుస్తూ ఉంది. దీని గురించి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అధికారికంగా ప్రారంభించిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. అప్పుడు ఎక్కడికి వెళ్లకుండా మన కడపలోనే మెడికల్ చేసుకోవచ్చు అనమాట. రాయచోటి కావచ్చు, రాజంపేట కావచ్చు, రైల్వే కోడూరు కావచ్చు, మైదుకూరు కావచ్చు, పులివెందులు కావచ్చు, చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో బద్వేలు కావచ్చు, వాళ్ళందరూ కడపకు వచ్చి మెడికల్ చేయించుకోవచ్చు. మనకు ఖర్చు కూడా తగ్గుతుందన్నమాట. ఎందుకంటే మనము బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఛార్జీలు కావచ్చు, తిండి ఖర్చులు కావచ్చు, అనేక ఖర్చులు అయితే వస్తాయన్నమాట. మన కడపలోనే అయితే తక్కువ ఖర్చుతో మెడికల్ అయితే అయిపోతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.